అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. మకర రాశికి అధిపతి మకరం రాశి అని లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే మకర రాశికి శనిశ్చరుడు అధిపతి. చాలామంది ఏంటంటే శనీశ్వరుడు అని అంటారు. శనీశ్వరుడు కాదు, శని భగవానుడు గారు. శని గ్రహం, నవగ్రహాల్లో ఒకరు అంటే శని భగవానుడు. అలాగే ఈశ్వరుడు వేరు కదా, మనకి శివుడు. ఇక్కడ శనిశ్చరుడు. శని గమనం మందగమనం అంటే స్లోగా నడుస్తాడు. ఒక రాశిలో 2.5 సంవత్సరాలు అదే రాశిని ఆగిపెట్టుకొని ఉంటాడు కాబట్టి గమనం అన్ని గ్రహాల్లోనే శని మందగమనం అంటే స్లోగా తిరుగుతాడు. కాబట్టి ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రాశిలోకి వస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీనరాశిలో ఉన్నాడు. మీనరాశికి మళ్ళీ మీనరాశిలో రావాలి అని అంటే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి వస్తాడు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రతి 30 సంవత్సరాలకి శని మారుతూ ఉంటుంటాడు అన్నమాట, అదే రాశికి వస్తుంటాడు. ఇలా శని మెల్లిగా సంచారం చేస్తాడు కాబట్టి మనము శనిశ్చరుడు అని పిలుస్తాం. ఇక్కడ మనము మకర రాశికి లగ్నం లేదా రాశి అని చూసినట్టయితే మనకి ద్వితీయంలో అంటే కుంభ రాశిలో రాహు స్థితి పొంది ఉండడం, అలాగే లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి అయిన శని భగవానుడు మనకి తృతీయంలో ఆయన మీన రాశిలో స్థితి పొంది ఉండడం, షష్టంలో అంటే మిథున రాశిలో గురు స్థితి పొంది ఉండడం, అష్టమమైన సింహరాశిలో కేతు స్థితి పొంది ఉండడం, అలాగే లాభంలో అటు వ్యయంలో 2 రాశుల్లోనూ మనకి డిసెంబర్లో మారుతూ ఉంటారు కాబట్టి ఎవరు రవి, బుధ, శుక్ర, కుజుడు ఈ 4 గ్రహాలు మనకి వృశ్చికంలోనూ అటు ధనస్సులోని మారుతూ ఉంటారు కాబట్టి ఈ రెండు ఫలితాలు మనకి ఈ మకర రాశి లగ్నంలో జన్మించిన వారికి ఈ నెల మొత్తం ఉంటుంది. ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్, ఈజీ మనీ అని పోతారు కదా, వాళ్ళకేంటంటే ద్వితీయంలో రాహు ఉండేసరికి దురాశ పుడుతూ ఉంటుంది. ఇటు ఎక్కడ పెడతామా అక్కడ పెడతామా లేదా ఆ కన్ఫ్యూషన్లో వీరు ఏంటంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ దారి ఎంచుకోవడం వల్ల మొత్తానికి మోసమయ్యే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. ఇది కాస్త మీరు చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ స్పెసిఫిక్గా ఫైనాన్స్ రంగంలో స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నవాళ్ళు, ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు, లేదా ఫైనాన్స్ చిట్టీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చిట్ ఫండ్లు, ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అక్కడ వ్యయంలోనే అన్ని గ్రహాలు ఉన్నాయి, 3-4 గ్రహాలు ఎందుకంటే మారుతూ ఉంటాయి. కానీ చెప్పాను కదా, రవి, బుధ, శుక్ర, కుజుడు వీళ్ళందరూ మారుతూ ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనము విద్యార్థుల విషయంలో వచ్చినప్పుడైతే విద్యార్థుల విషయంలో మంచి అవకాశాలు, చదువు సాఫీగా జరిగిపోయే అవకాశాలు. ఎందుకంటే చతుర్థ పంచమంలో మంచి గ్రహస్థితి ఉంది కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు, అలాగే నూతన విదేశీ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఉద్యోగస్తులకి మటుకు ఇప్పుడు ఏంటంటే ఫారిన్ వెళ్ళే అవకాశాలు లేదా ఫారిన్ బేస్డ్ జాబ్స్ వచ్చే అవకాశాలు, లేదా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మటుకు ఏదైనా ఉంటాయి కదా, కొద్దిగా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అక్కడ కూడా వీళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అవి కొద్దిగా పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా నేను ఇంతకుముందే చెప్పాను, స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు మటుకు ఆచితూచి అడిగేయాలని చెప్పాను కదా. వీరేంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడైనా లేదా
బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడైనా కానీ ఆశ పుట్టే అవకాశాలు, లేదా ఏదో దాంట్లో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, లాస్ట్లో ఏమైపోతుందంటే అక్కడ వీళ్ళకి చుక్కెదురు లేదా చుక్కెదురే అండి, లాసెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ అంటే ఆప్షన్స్లో కూడా ఒక 4-5 రోజులు లేదా వారం రోజులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వారం తర్వాత అమ్మేయటము లేదా కొనుక్కోవటం, ఇలాంటివన్నీ కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వీరు అనుకున్న దానికి కొద్దిగా ఎక్కువ లాభం వచ్చినా కానీ అమ్మేయటం చేస్తేనే మంచిది. అన్లెస్ అండ్ అంటిల్ వీరి జాతకరీత్యా అనుకూలమైన దశలు అంతర్దశలు ఉంటేనే వీరు కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. కానీ లేకపోతే మాత్రం రిస్క్ తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. సో నెక్స్ట్ మనకి వ్యాపారస్తులు అని అనుకున్నాం కదా. వ్యాపారస్తులు అదర్ దాన్ ట్రేడింగ్, ఫైనాన్స్ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. న్యూ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా అలాంటి కొద్దిగా ఈ 15 రోజులు అంటే డిసెంబర్ 15 తర్వాత కొద్దిగా చేయకపోవడం మంచిది. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు అంత అనుకూలమైన సమయం అయితే కాదు. మిగతా మనకి గృహస్థుల విషయానికి వచ్చినట్టయితే ప్రేమ ఆప్యాయతలు, కుటుంబంలో కొద్దిగా కలహాలు వచ్చే అవకాశాలు మనకు డిసెంబర్ మిడ్ తర్వాత నుంచి బాగానే ఉంటుంది. కానీ మిడ్ బిఫోర్ మటుకు కొద్దిగా అంత సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. సో అవి చిన్న చిన్న చిరాకులైనా కానీ సీరియస్గా తీసుకున్నట్టయితే చాలా దూరంగా వెళ్ళే అవకాశాలు, కొత్తగా పెళ్ళైన జంటలు మటుకు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా కుటుంబ విషయాల్లో మటుకు మాట పెరగకుండా కొద్దిగా ఆ కోపతాపాలు విషయంలో కొద్దిగా ఆ టైంలో మీరు నోరు జారకుండా ఉండినట్టయితే చాలా మంచిది. అలాగే ఉద్యోగాల్లో లేదా వ్యాపారంలో కొత్తగా ఆవిష్కరణ ఏమన్నా వస్తువులు లేదా ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆవిష్కరణ చేయాలి అని అనుకునే వాళ్ళు మటుకు ఈ డిసెంబర్ మిడ్ తర్వాత ఏమైనా ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, మనకి ఈ బ్లూ చామంతులు అని దొరుకుతాయి కదా. ఆ బ్లూ చామంతులు అంటే నీలి రంగు పూలు చామంతులు ఇంకా విరివిగా మనకి కొన్ని పూలు దొరుకుతాయి కదా. ఆ పూలు ఇప్పుడు ఎట్లాగో మనకి డిసెంబర్ నెల కాబట్టి విపరీతమైన పూలు పళ్ళు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి, సో ఇవి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయినా లేదా ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ టెంపుల్లో అయినా ఇస్తే చాలా మంచిది. అలాగే నూనె దానం చేస్తే కూడా తైల దానం అని అంటాం. సో అది కూడా మీరు ఏంటంటే ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి విష్ణు ఆలయాల్లో స్పెసిఫిక్గా శనివారాలు ఇస్తే మటుకు చాలా మంచిది.